హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే, ఇటీవల సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ సంబంధించినటువంటి ఒక తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఈ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్తో పాటుగానే ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే, అసలు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అంటే ఏమిటి, ఎలక్ట్రల్ బాండ్ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రెండు కీలక అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకోవడం జరిగింది, అలానే ఈ పథకం యొక్క సమస్యలు ఏమిటి, అలానే ఏమని సవాలు చేయడం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఏమని సవాలు చేయడం జరిగింది, కేంద్రం ఏమని ఈ పథకాన్ని సమర్థించడం జరుగుతుంది, ఎంతమంది సభ్యుల ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టడం జరిగింది, తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. అలాగనే సుప్రీంకోర్టు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ సంబంధించినటువంటి ఆదేశాలు ఏమని చేయడం జరిగింది, సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్లకు మనం వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివరణ ఇప్పుడు మనం చూద్దామండి. 2017లో ప్రారంభించినటువంటి పథకం ఎస్బీఐ నుండి ఎవరైనా బాండ్లను కొనుగోలు చేయడానికి మరియు వాటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వడానికి అని చెప్పేసి దీన్ని అనుమతించడం జరిగిందనమాట అండి. దాతల గుర్తింపును బహిర్గతం చేయకుండా పార్టీలు బాండ్లను నగదు కోసం రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది ప్రతిపాదించడం జరిగిందనమాట అండి. 2017లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని ఎలక్ట్రల్ బాండ్ సంబంధించినటువంటి నగదు బదిలీ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక దీన్ని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. అది కేవలం ఎస్బీఐ నుంచి మాత్రమే ఇది వెళ్ళేటట్టుగా ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది తయారు చేయడం జరిగిందనమాట అండి. అయితే దీంటి ద్వారా ఏంటంటే దాతలు ఎవరైతే రాజకీయ పార్టీలకు ఇస్తున్నారో వారి యొక్క గుర్తింపు అనేటువంటిది బహిర్గతం చేయాలి. అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది దీనికి వర్తించదని చెప్పేసి, అంటే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరెవరు ఎంత మొత్తంలో అమౌంట్ ఇస్తున్నారు అనేటువంటిది మాత్రం బహిర్గతం చేయకుండా ఈ బాండ్స్ అనేటువంటిది రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది దీన్ని తీసుకురావడం జరిగిందనమాట అండి. 2017లో ఏ బ్యాంక్ ద్వారా అంటే ఎస్బీఐ బ్యాంక్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అనేటువంటిది ₹1000 నుంచి కోటి విలువలతో బాండ్లను జారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. మినిమం వచ్చేసి ₹1000, మ్యాక్సిమం వచ్చేసి 1 crore రూపీస్ తోటి బాండ్స్ అనేటువంటిది ఎస్బీఐ విడుదల చేయడం జరుగుతుంది. బేరర్కు డిమాండ్పై మరియు వడ్డీ రహితంగా చెల్లించబడడం జరుగుతుంది. ఎవరైతే బేరర్కు ఉంటారో వారికి డిమాండ్పై మరియు వడ్డీ రహితంగా దీన్ని చెల్లించబడడం జరుగుతుంది అనమాట అండి. భారతీయ పౌరులు లేదా భారతదేశంలో స్థాపించబడినటువంటి సంస్థలచే కొనుగోలు అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట. ఈ బాండ్స్ అనేటువంటిది వ్యక్తిగతంగా లేదా ఇతర వ్యక్తులతో సంయుక్తంగా కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చు అనమాట. ఈ బాండ్స్ అనేటువంటిది ఇండివిజువల్గా మనం పర్చేస్ చేయొచ్చు, లేకపోతే సంయుక్తంగా 2, 3, 4 కలిపి కొలాబరేట్గా కూడా ఈ బాండ్ అనేటువంటిది కొనుగోలు చేయొచ్చు అనమాట అండి. జారీ చేసినటువంటి తేదీ నుంచి 15 రోజుల క్యాలెండర్ డేట్స్లో ఇది చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రల్ బాండ్ అనేటువంటిది సంబంధిత వ్యక్తికి ఎప్పుడైతే మనం బాండ్స్ అనేటువంటిది మనం జారీ చేస్తామో వితిన్ 15 డేస్ లోపు, అంటే క్యాలెండర్ డేస్ లోపు దీన్ని రిడీమ్ చేసుకోవాలి. ఒకవేళ రిడీమ్ చేసుకోకపోతే కనుక అది కొలాప్స్ అయిపోతుందని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ సంబంధించినటువంటి ఏ రెండు కీలకమైనటువంటి అంశాలను కోర్టు అనేటువంటిది పరిగణలోకి తీసుకుంది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. రాజకీయ పార్టీలకు అజ్ఞాత విరాళాల చట్టబద్ధత మరియు రాజకీయ పార్టీల నిధుల గురించి పౌరుల సమాచార హక్కును ఉల్లంఘించడం, సంభావ్యత అవినీతిని ప్రోత్సహించడం అనేటువంటిది ఫస్ట్ పాయింట్గా తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఈ రాజకీయ పార్టీలకు అమౌంట్ అనేటువంటిది లేకపోతే బాండ్స్ అనేటువంటిది ఇస్తున్నారో వారి యొక్క వివరాలు అనేటువంటిది బహిర్గతం అనేటువంటి చేయడం, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దీని కింద పరిగణలోకి రాదని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగనే పంపించే వారి యొక్క వివరాలు కూడా వారు బయట పెట్టారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ యొక్క అంశాన్ని ఫస్ట్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అదే రకంగా ఈ సమస్యలు రాజ్యాంగ అధికారులు ఏవైతున్నాయో ఆర్టికల్ 19, 14 మరియు 21కు ఉల్లంఘనకు సంబంధించినవిగా కోర్టు అనేటువంటిది దీన్ని ఈ సమస్యలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తారో వారి యొక్క వివరాలు అనేటువంటిది ఏ విధంగా బహిర్గతం చేయరు, అజ్ఞాత వివరాల చట్టబద్ధత అనేటువంటిది వేయడం జరిగింది. అదే రకంగా పౌరుల సమాచార హక్కు అనేటువంటిది ఉల్లంఘించడం జరిగింది. ఈ రెండింటిని అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుని దీని ద్వారా ఆర్టికల్ 19, 14 అదే రకంగా 21 ఉల్లంఘనకు గురవుతుందని చెప్పేసి
కోర్టు అనేటువంటిది వీటిని పరిగణలోకి తీసుకోవడం జరిగిందనమాట అండి. అసలు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ యొక్క సమస్యలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే రాజకీయ నిధుల మూలాలను తెలుసుకునేటువంటి ప్రజల హక్కును ఇది ఉల్లంఘించడం జరిగింది. పార్టీపై అనవసరమైనటువంటి ప్రభావం గురించి ఆందోళనలను లేవనెత్తుతున్నాయని చెప్పేసి ఇది గుర్తించడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే మనకి ప్రజలకు ఉన్నటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ నిధుల మూలాలపై తెలుసుకునేటువంటి హక్కు అనేటువంటిది ఇందులో లేదు. అదే రకంగా పార్టీపై ఉన్నటువంటి అనవసరమైనటువంటి ప్రభావం గురించి ఆందోళనలు లేవనెత్తుతాయని చెప్పేసి ఫస్ట్ గుర్తించడం జరిగింది. ఈ పథకం షెల్ కంపెనీల ద్వారా విరాళాలను సులభతరం చేస్తుంది. ఎన్నికల ఫైనాన్సింగ్ యొక్క జవాబుదారీతనం మరియు సమగ్రతను రాజీ చేస్తుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక షెల్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి ద్వారా విరాళాలు అనేటువంటిది సులభతరంగా ఆ రాజకీయ పార్టీలకి చేరడం జరుగుతుంది. అదే రకంగా వారికి ఫైనాన్సింగ్ అనేటువంటిది కూడా ఎన్నికలకు ఫైనాన్సింగ్ అంటే డబ్బులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. జవాబుదారీతనం మరియు సమగ్రతని ఇది రాజీ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇంతకు ఏమని సవాల్ చేశారు అంటే కోర్టులో ఏమని సవాల్ చేయబడిందని మనం చూసుకున్నట్లయితే రాజకీయ పార్టీల నిధుల గురించి తెలుసుకునేటువంటి ప్రజల హక్కును ఇది ఓడిస్తుందని అజ్ఞాతం అవినీతిని ప్రోత్సహిస్తుందని చెప్పేసి పిటిషనర్లు ఫస్ట్ వాదించడం జరిగిందనమాట అండి. ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది రాజకీయ పార్టీలకు నిధుల గురించి తెలుసుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని ఇది వర్తించడం లేదు. అదే రకంగా అజ్ఞాతం అవినీతిని ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఫస్ట్ వాదించారు. ఆ తర్వాత ప్రభుత్వ నియంత్రిత సంస్థలు మాత్రమే ఈ నిధుల గురించి సమాచారాన్ని పొందగలవని కూడా వారు వాదించడం జరిగింది. కేవలం గవర్నమెంట్ ఓరియంటెడ్ వారికి సంబంధించినటువంటి వారికి మాత్రమే సమాచారం అనేటువంటిది ఇస్తారని చెప్పేసి నార్మల్ ప్రజలకు ఇవ్వరని చెప్పేసి వాటికి గురించి అని చెప్పేసి పిటిషనర్లు వాదించడం జరిగింది అనమాట అండి. అయితే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ గురించి కేంద్రం ఏమని సమర్థించిందని మనం చూసుకున్నట్లయితే కేవైసీ కంప్లైంట్ ఖాతాల ద్వారా విరాళాలు అందించబడినందున రాజకీయ విరాళాలలో పారదర్శకతను పెంపొందించడానికి ఇది ప్రవేశపెట్టబడిందని చెప్పేసి ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థించడం జరిగిందనమాట. అంటే కేవైసీ ద్వారా కంప్లైంట్ ఖాతాల ద్వారా మాత్రమే విరాళాలు అనేటువంటిది తీసుకుంటున్నారని చెప్పేసి రాజకీయ విరాళాల్లో పారదర్శకతను పెంపొందించడానికి మాత్రమే దీన్ని ప్రవేశపెట్టారని చెప్పి సమర్థించారు. అదే రకంగా రాజకీయ ప్రతీకారం నుండి దాతలను రక్షించడానికి అజ్ఞాతం అవసరమని చెప్పేసి వారు వాదించారు. ఫస్ట్ వచ్చేసి కేవైసీ కంప్లైంట్ ఖాతాల ద్వారా మాత్రమే ఇది వస్తున్నాయని చెప్పేసి అదే రకంగా ఎవరైతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నారో వారు రక్షించడానికి అని చెప్పేసి ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించామని చెప్పేసి కేంద్రం సమర్థించడం జరిగిందనమాట అండి. అయితే దీని గురించి ఎంతమంది సభ్యుల ధర్మాసనం వీటి గురించి తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట చూసుకున్నట్లయితే కనుక సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 మంది న్యాయమూర్తుల బెంచ్ నవంబర్ 2, 2023 ఈ విషయంలో తన తీర్పు అనేటువంటిది రిజర్వ్ చేయడం జరిగిందనమాట అండి. అయితే ఈ తీర్పు అనేటువంటిది ఫిబ్రవరి 14, 2024 దీన్ని తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. రిజర్వ్ వచ్చేసి 2 నవంబర్ 2023 తీర్పు అనేటువంటిది రిజర్వ్ చేశారు. అయితే తీర్పు అనేటువంటిది ఫిబ్రవరి 15, 2024 తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. అయితే సుప్రీంకోర్టు ఏమని ఆదేశాలు జారీ చేసిందని చూసినట్లయితే ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ బాండ్స్ ఏవైతున్నాయో వాటి జారీని నిలిపివేయాలని చెప్పేసి ఎస్బీఐని కోరింది. అలానే 12 ఏప్రిల్ 2019 నుంచి కోర్టు మధ్యంతర ఉత్తర్వు నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసినటువంటి ఎలక్ట్రల్ బాండ్ వివరాలను భారత ఎన్నికల సంఘానికి సమర్పించాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఎవరైతే ఎలక్ట్రల్ బాండ్స్ని తదితర పార్టీలకు విక్రయించడం జరిగిందో వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ప్రచురించాలని చెప్పి తెలపడం జరిగింది. చెల్లుబాటు అయ్యే వ్యవధులు అంటే 15 రోజుల్లో కొనుగోలు చేసినటువంటి క్యాష్ చేయని ఎలక్ట్రల్ బాండ్లను అసలు కొనుగోలుదారుకు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట. ఏదైతే ఇచ్చిన తర్వాత 15 డేస్లో ఏవైతే బాండ్స్ని రిడీమ్ చేసుకొని వాటి ఆ క్యాష్ ఏదైతే ఉందో తిరిగి ఎవరికైతే ఉందో వారికే ఇచ్చేసేయాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. ఫైనల్గా సుప్రీం ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ గురించి ఏమని తీర్పిచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పుతో ఈ పథకాన్ని కొట్టివేయడం జరిగిందనమాట అండి. అంటే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ సంబంధించినటువంటి 5 మంది సభ్యులతో కూడినటువంటి ధర్మాసనంలో సిజేఐ డివై చంద్రచూడ్ ఉన్నటువంటి నేతృత్వంలో 5 ఏకగ్రీవంగా ఈ పథకాన్ని కొట్టివేయడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1)A ప్రకారం ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 19(1)A ప్రకారం అజ్ఞాత పరిస్థితి సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని చెప్పేసి వారు అభిప్రాయపడడం జరిగిందనమాట అండి. దీన్ని ఏకగ్రీవంగా
5గురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ పథకాన్ని ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ని కొట్టివేయడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ ప్రకారం అజ్ఞాత పరిస్థితి సమాచార హక్కును కూడా ఇది ఉల్లంఘిస్తుందని చెప్పేసి వారు అభిప్రాయపడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించినటువంటి స్కీమ్ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.